అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు అరేంజ్ చేసిన ప్రెస్ మీట్కి సమాధానం ఇస్తూ టీడీపీ ఎంపీలు మరో ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. వారి బాధని, ఆవేశాన్ని, ఆలోచనని మేము ఖచ్చితంగా అర్థం చేసుకోగలం. కానీ ఎందుకో మనసు ఊరుకోక కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్న వాళ్ళని. అదేంటంటే, మొదటిది, నోట్ ఫర్ ఓట్ స్కామ్. చాలా క్లియర్గా అడుగుతున్నాం. నోట్ ఫర్ ఓట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ఆడియో టేప్ రిలీజ్ అయింది. ఆ టేప్లో వాయిస్ ఆయనదా కాదా? ఆయనది కాకపోతే ఆయన్ని ధైర్యంగా వచ్చి ఆ వాయిస్ నాది కాదని ఒప్పుకోమనండి. లేదంటే వెళ్ళి రాజీనామా చేసి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆయన శాంపుల్స్ ఇచ్చి ఆ వాయిస్ తంది కాదు అని ప్రూవ్ చేసుకుని మళ్ళీ రమ్మనండి. మేమంతా మళ్ళీ జై కొడతాం చంద్రబాబు నాయుడు గారికి. అలా జరగలేకపోతే, ఒకవేళ ఆ వాయిస్ అతనిదే అయితే అతను ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా సిద్ధాంతం ఏంటంటే, సామాన్యుడికో చట్టం, బలవంతుడికో చట్టం కాదు. చట్టం ముందు సీఎం అయినా ఒక్కడే, సామాన్యుడైనా ఒక్కడే. ఇంకొక విషయం అడగాలనుకున్నాం. సెక్షన్ 8 పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు తను సెక్షన్ 8కి అగెయిన్స్ట్ అనేసి. దానికి ఏదో మునిగిపోయినట్లు మీరు మళ్ళీ రెస్పాండ్ అవుతున్నారు. ఏదో సీమాంధ్రుల భద్రత ఇది అది అనేసి. ఒకటే అడగాలనుకుంటున్నా, సెక్షన్ 8 విభజన చట్టంలో పెట్టి సంవత్సరం దాటింది. ఆ సంవత్సరం రోజుల్లో ఏ రోజు మీకు సెక్షన్ 8 గురించి కనీసం ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ రోజైతే మీ నాయకుడు దొరికిపోయాడో ఆ రోజు సెక్షన్ 8 అంటూ గోల చేస్తున్నారు. అంటే మీరు ప్రజలకి ఫేవరా, లేకపోతే మీ నాయకుడికి ఫేవరా, లేకపోతే మీ పార్టీకి ఫేవరా? ఒకటి మీరు క్లియర్ చేయండి. ప్రజల తరపున నిలబడతారా, మీ పార్టీ తరపున నిలబడతారా? సంవత్సరం రోజులు గుర్తురాని సెక్షన్ 8 ఒక్కసారిగా సెక్షన్ 8 కావాలంటారు. ఒక ఆయన వస్తాడు, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలంటున్నారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ హ్యావ్ టు లీవ్ హైదరాబాద్ విత్ ఇన్ 10 years. ఇంకా మీరు హైదరాబాదే కావాలా అంటే ఇక్కడ ఎవరు డెవలప్ చేస్తారండి? పక్క రాష్ట్రం ఎమ్మెల్యేని కొనే అంత ఇంట్రెస్ట్ మన స్టేట్ని డెవలప్ చేసే దాని మీద మీకుంటే మేము ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అండ్ మీరు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారంట కేసీఆర్ తిట్టడంలో గొప్ప అయితే సీమాంధ్ర ఎంపీలు పడ్డంలో గొప్ప అనేసి. అది ఆయన అన్న మాటలు కాదు, విద్యార్థులు ఒక బ్యానర్లో రాశారు అని చెప్పి ఆయన అన్నారు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం, తెలంగాణ ఎంపీలను చూసి నేర్చుకోండి అని ఆయన అన్నారు. అంటే తెలంగాణ ఎంపీలు తెలంగాణ కోసం పోరాడిన స్ఫూర్తిని చూసి మీరు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడండి అని ఆయన ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో చెప్పారు. చాలా ప్రశాంతంగా చెప్పారు. ఆ రోజు తెలంగాణ ఎంపీలు తమ పదవి కంటే తెలంగాణ ముఖ్యం అనుకున్నారు కాబట్టే సాధించుకోగలిగారు వాళ్ళ అధినేతను ఎదిరించి. మీకు ఆ దమ్ముందా? మోడీ గారి దగ్గరికి వెళ్ళి నోరు తెరిచే దమ్ముందా మీకు అసలు? ఒకవేళ ఉంటే వెళ్ళండి, రాజీనామా చేస్తామని చెప్పండి, స్పెషల్ స్టేటస్ కోసం పోరండి, పార్లమెంటును స్తంభింపజేయండి. అంతవరకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత మీలో ఏ ఒక్కరికి లేదు. కనీసం ఆయన పేరు పలికే అర్హత కూడా మీకు లేదు. అంటున్నారు, మీకు పదవి కావాలా, లేకపోతే ఆంధ్ర ప్రయోజనాలు కావాలా? మీరు ఆంధ్ర ప్రయోజనాలు కావాలనుకొని వెళ్ళి రిజైన్ చేస్తారో, లేకపోతే స్ట్రైక్లే చేస్తారో, ధర్మలే చేస్తారో, ఇక్కడ చూపిస్తున్న ఈ పౌరుషాన్ని వెళ్ళి అక్కడ చూపించండి. మీ ఇంట్లో వెళ్ళి నువ్వు మొరగడం కాదు, గర్జించడం కాదు, వెళ్ళి అక్కడ ఢిల్లీలో చూపించండి ఈ ప్రతాపం ఏంటో. అండ్ కేశినేని నాని గారికి ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మీకే కనుక దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి రాజీనామా చేసి మళ్ళీ అదే సీట్లో నిలబడండి, గెలిచి చూపించండి. అప్పుడు ఒప్పుకుంటాం కేశినేని నాని గారు ఎస్ ఈస్ ఎ లీడర్, రియల్ లీడర్ అనేసి. జై హింద్.